హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ దాక్షాయిని. కృషి ఛానల్కు స్వాగతం. ఈరోజు మీకు బ్లాక్ బీడ్స్తో హారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా బ్లాక్ బీడ్స్ అండి, అలాగే అటాచ్డ్ చైన్ అండి 1 గ్రామ్ గోల్డ్లో తీసుకున్నాను. లైలెన్ థ్రెడ్ ఇవి 1 గ్రామ్లో తీసుకున్నాను. గోల్డ్ బీడ్స్, ఇది గోల్డ్ లాకెట్ తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఎలా గుచ్చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా లైలెన్ థ్రెడ్ తీసుకొని మనం ఎంత పొడవు కావాలనుకుంటున్నామో మెజర్మెంట్ చేసి అంత లైలెన్ దారాన్ని తీసుకుంటామండి. డబల్లో అలా 2 ముక్కలు తీసుకోవాలి. చూడండి, నా నెక్ మెజర్మెంట్ తీసుకొని అదే సైజులో 2 థ్రెడ్స్ని 2 విడివిడిగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ థ్రెడ్స్ని ఎలా గుచ్చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక లైలెన్ వైర్ని తీసుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక ముక్కను తీసుకోండి. ఇప్పుడు దానికి లాకెట్ని యాడ్ చేసుకోవాలి. ఇంకోండి, ఇలా ఉంది కదా, ఈ హోల్లోంచి ఇది పెట్టేసుకోవాలి. చూడండి, మీకు దగ్గర నుంచి బాగా కనిపిస్తుందని చూపిస్తున్నాను. వైర్ సెంటర్కి తీసుకొని ఈ హోల్లోంచి పెట్టేసుకోవాలి. చూసారు కదా, క్లోజ్డ్ ఉంది కదా ఈ వైర్. ఇటు నుంచి ఈ ఓపెన్ వైర్ని తీసుకురావాలి. చూడండి, ఇలా నాట్ వేసుకోవాలి. ఈ విధంగా లాక్ చేసుకోవాలి. చూసారుగా, స్టిఫ్గా కూడా ఉంటుంది. ఇలా లాక్ చేసిన తర్వాత ఇంకొక ముడి మనం వేసుకున్నామంటే ఇంకా కదలనే కదలదు. చూడండి, ఇలా లాక్ చేసిన దాన్ని ఇంకొక ముడి వేసుకుంటున్నాను. ఇది జనరల్ ముడేనండి. ఇలాగా గట్టిగా వేసేసుకోవాలి. దీనికి ఎంత లాగినా ఊడిపోదు. ఇప్పుడు దీనికి పూసలు గుచ్చేసుకోవాలి. ముందుగా గోల్డ్ పూస ఒకటి గుచ్చుకుంటున్నాను. ఈ 2 వైర్లు మధ్యలోంచే గోల్డ్ పూస తీసుకోవాలి. ఈ 2 వైర్లు అటాచ్ చేసే ఉంచేసుకోవాలండి. ఇంకోండి, ఈ విధంగా ముందు ఒకవైపు గుచ్చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ని గుచ్చుకుంటాను. ఈ బ్లాక్ బీడ్స్ మరీ చిన్నవి కాదండి, కొంచెం పర్లేదు, వైర్ని డైరెక్ట్గా గుచ్చేయచ్చు. మరీ చిన్నవంటే చూడండి ఈ సైజు వస్తాయి. ఇవి గుచ్చడం చాలా కష్టం. దానిపైగా కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. ఇవి డైరెక్ట్గా వైర్తోనే గుచ్చేయచ్చు. మరి దీనికి ఇంకేం మనం నీడిలని అలాంటివి ఏం పెట్టక్కర్లేదు. ఇప్పుడు ఈ వైర్ని ఇలా తీసుకొని ఒక్కొక్క వైర్ నుంచి ఎక్కించేసుకోవాలండి. సింగిల్ లేయర్ తీసుకున్నాను. చూడండి, ఇలా సింగిల్ లేయర్ తీసుకొని పూసల్ని ఇలా గుచ్చేసుకోవాలి. చూడండి, ఇలాంటివి వెళ్ళిపోతాయి. ఇలాగా అన్నీ ఒకే లెవెల్లో రావాలి కాబట్టి కౌంట్ చేసుకుంటూ గుచ్చేసుకోండి. నేను 20 పూసలు గుచ్చేసుకుంటున్నాను. చూసారా ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నాయో. ఒక చిన్న కప్పులో పెట్టి ఇలా ఇలా అంటే వెళ్ళిపోతాయండి. చూసారుగా, ఎక్కువ ఉండే దగ్గర ఇలా పెట్టి ఇలా తీసుకుంటే వెళ్ళిపోతాయి. చూడండి, ఇలాగా ఒక్కొక్క వైర్కి 20 పూసలు గుచ్చుకుంటున్నాను. చూడండి, ఇలా పూసల్ని గుచ్చేసుకోవాలి. నేను 25 వేసానండి. 20 తక్కువ వచ్చాయి. తక్కువ వచ్చినట్టు అనిపించింది, మరొక 5 యాడ్ చేశాను. 25 వేసి ఒక్కొక్క లైన్కి వేసుకుంటున్నాం. ఇప్పుడు అలాగే ఈ థ్రెడ్కి కూడా 25 ఎక్కించేసుకోవాలి. సేమ్ అదే లెవెల్లో ఇదిగోండి, ఇలా అంటే వెళ్ళిపోతాయి వైర్కి. వైర్ ఇలా పట్టుకొని చూడండి, ఇలా అనేయండి. ఈజీగా ఎక్కిపోతాయండి, కష్టపడక్కర్లేదు. ఇలాగా మళ్ళీ 25 యాడ్ చేసుకుంటాను.
చూడండి ఇలాగ రెండు ఒకే లెవెల్లో గుచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ బీట్ యాడ్ చేసుకుంటాం. రెండిట్లకి కలిపి గోల్డ్ బీట్ యాడ్ చేసుకోవాలండి. విడివిడిగా బ్లాక్ పూసలు ఎక్కిస్తున్నాను, కానీ వచ్చేసరికి గోల్డ్ బీట్ మాత్రం కలిపి యాడ్ చేసుకుంటున్నాను. ఇంకోండి ఈ విధంగా లుక్ వస్తుంది. ఇంకో వైపు కూడా సేమ్ అలాగే యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే రెండు వైపులా ఈక్వల్ రావాలి కదా. ఒకవైపు ముందు గుచ్చేసినా మళ్ళీ ఇంకోవైపు తేడా వస్తుంది. ఈక్వల్గా రెండు వైపులా గుచ్చుకోవాలి ముందుగా. ఇటువైపు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో యాడ్ చేసుకుంటాను. చూడండి రెండు ఈక్వల్ ముక్కలు తీసుకోమన్నాను కదా. ఇప్పుడు ఇంకో వైపు ఉంది కదా లాకెట్కి, దీనికి మళ్ళీ గుచ్చేసుకోవాలి మనం వైరు. సేమ్ ఇందాక ప్రొసీజరేనండి. ముందు హుక్లోకి వైర్ పెట్టి ఈ రెండిట్ల సెంటర్లోంచి దీన్ని తీసేయాలి. ఇలా టైట్ చేసేస్తే ఇది లాక్ అయిపోతుంది. బాగా టైట్ చేసుకోండి, లూజ్ లేకుండా. ఇప్పుడు మళ్ళీ ఒక నాట్ నార్మల్ నాట్ వేసేసుకోవాలి ఇలా టైట్ చేశాక. సేమ్ ఇందాక ప్రొసీజరే. స్లోగా చూపిస్తున్నాను, మీకు ఈజీగా అర్థం అవుతుందని. ఒకటి రెండు మీరు రెడీ చేసుకునేసరికి మీకు చాలా ఈజీ అయిపోతుందండి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇవి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం దీనికి కూడా సేమ్ ఇందాక అటువైపు ఎక్కించాం కదా, ఇటువైపు ఇలానే ఎక్కించేసుకోవాలి. ఇటువైపు కూడా ఫస్ట్ గోల్డ్ బీట్ రెండు ఎడ్జెస్ని కలిపి ఒక గోల్డ్ బీట్ ఎక్కించేసుకోవాలి. చూడండి ఇలా గోల్డ్ బీట్ ఎక్కించేసుకోవాలి. మళ్ళీ విడివిడిగా బ్లాక్ బీట్స్ని ఎక్కించేసుకోవాలి. ఇలా వైర్ని విడివిడిగా చేసి బ్లాక్ బీట్స్ని ఎక్కించేసుకోవాలి. చూడండి ఇవి కూడా విడివిడి లైన్లు 25 ఎక్కించాను కదా. మళ్ళీ ఇప్పుడు ఒక గోల్డ్ బీట్ ఎక్కించేసుకుంటాం. రెండు వైర్లకి కలిపి ఒక గోల్డ్ బీట్. చూడండి లుక్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఇంకోండి ఇలా అన్నమాట. బ్లాక్ బీట్స్ విడివిడిగా వస్తాయి, గోల్డ్ కలిపి వస్తుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం నేను పై వరకు ఎక్కించేసుకుంటాను. చూడండి పూసలన్నీ లాకెట్కి ఇలాగా గుచ్చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉక్కుండే చైన్ని దీనికి అటాచ్ చేయాలి. ఈ ఉక్కుండే చైన్ని చూడండి, ఇది రెండు ఇలా ఫోల్డ్ చేసి దీంట్లోకి ఎక్కించాలి. ఇలా ఎక్కించారు కదా. చూడండి ఇక్కడ ఇలా ఉంది కదా, డబల్ లేయర్లో ఎక్కించాం. ఇప్పుడు దీంట్లోంచి మళ్ళీ దీన్ని తీసేయాలి. ఇందాక మీకు నాట్ వేసి చూపించాను కదా, ఆ టైప్ది ఒక రోల్ చేసేసి స్టార్టింగ్ మనం నాట్ వేసుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా వేసుకుంటాం అన్నమాట. ఈ సెంటర్లోంచి దీన్ని తీయాలి. ఈ విధంగా దగ్గరగా వేసుకోవాలి, లూజ్ లేకుండా. చూడండి పూసలకి దగ్గరగా ఈ చైన్ తీసుకొచ్చి నాటు బిగించేయాలి. ఇది వీడిపోవడం అలా ఏం ఉండదండి నాటు, అందుకనే కంపల్సరీ ఈ నాటునే వేసుకుంటాం. పూసల గ్యాప్ లేకుండా చైన్ని తీసుకొచ్చి టైట్ చేసుకోవాలి. ఇంకోండి ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోవైపు కూడా ఇదే విధంగా చైన్ పెట్టేసుకుంటాం. చూడండి గ్యాప్ లేకుండా నాటేసుకున్నారు కదా, ఇప్పుడు దీనికి ఇంకొక ముడి కూడా వేసేసుకోవాలి.
ఇలా రెండు విడివిడిగా చేసి మళ్ళీ ఒక 3 వేసేసుకోండి. ఇదిగోండి ఇలా వేసేసుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ దీనికి ఈ బీడ్స్ని గుచ్చేసుకోవాలి. మళ్ళీ 2 లైన్లు, మొత్తం 4 లైన్లు వస్తాయి అన్నమాట. మళ్ళీ 2 లైన్లు గుచ్చేసుకుంటాను. చూసారుగా, ఇప్పుడు కంప్లీట్గా ఒకవైపు చైను అతికించేసాం కదా. ఇప్పుడు ఇంకో వైపు కూడా సేమ్ అదే విధంగా చేస్తున్నాను. చూడండి, మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, బీడ్స్ దగ్గరగా పట్టుకొని ఇలా రోల్ చేసి ఇలా వైర్ని పట్టుకోవాలి. ఈ వైర్ని ఈ రింగ్ ఎడ్జ్లో ఎక్కించాలి. ఇలా ఎక్కించేసుకున్న తర్వాత బీడ్స్కి దగ్గరగా ఈ చైన్ని తీసుకురావాలి. ఇప్పుడు ఈ గ్యాప్లోంచి ఈ వైర్ని మళ్ళీ బయటికి తీసుకురావాలి. దీన్ని ముందు టైట్ చేసి మళ్ళీ పై వైర్ లాగితే మీకు గ్యాప్ లేకుండా టైట్గా వస్తుంది. చూసారుగా, చూడండి గ్యాప్ లేకుండా దగ్గరగా టైట్గా వచ్చింది. మళ్ళీ సేమ్ నాటు వేసుకుంటున్నాను. ఇలా అయినా వేసుకోవచ్చు, మామూలు నాటు అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెండింటిని కొంచెం ప్రెస్ చేసి ఈ రింగ్లో పెట్టేయాలి. ఈ రింగ్లోంచి మళ్ళీ ఈ వైర్ని లాగేయాలి. ఇంకా ఇది మీరు ఎంత గట్టిగా లాగినా కూడా లూజ్ అవ్వదు, తెగిపోదండి. బాగా థిక్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ వీటికి బీడ్స్ ఎక్కించేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా వైర్ ఉంది కదా, ఈ వైర్ నుంచి మళ్ళీ బీడ్స్ ఎక్కించుకుంటాం. సేమ్ మొదట ఎలా అయితే ఎక్కించామో అలానే ఈ 2 వైర్లకి బీడ్స్ ఎక్కించుకోవాలి. చూడండి, నాట్ వేసాక ఇటువైపు కూడా సేమ్ లెంత్లో పూసలు ఎక్కించేసుకొని ఈ రెండింటిని మళ్ళీ ఈ గోల్డ్ పూస్ మధ్యలోంచి తెచ్చేసుకోవాలండి. ఈ గోల్డ్ పూస్ ఉంది కదా, దీని మధ్యలోంచి మళ్ళీ వైర్ని బయటికి తీసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం మళ్ళీ అన్ని చైన్స్ని మనం తీసుకుంటాం. ఈ విధంగా గోల్డ్ పూస నుంచి చైన్ లాగాం కదా, మళ్ళీ వీటికి సేమ్ లెంత్లో గుచ్చేసుకుంటే ఇలా గోల్డ్ పూసల మధ్యలోంచి వైర్ని తీసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా గుచ్చేసుకోవాలి. మీకు గుచ్చి చూపిస్తాను. చూడండి, రెండో వైపు కూడా సేమ్ అలాగే పూసలు గుచ్చుకొని మళ్ళీ ఈ వైర్ని ఆ గోల్డ్ పూస మధ్యలోంచి తెస్తున్నానండి. 2 వైర్ని ఈక్వల్గా పట్టుకొని ఈ గోల్డ్ బీట్ ఉంది కదా, దీని మధ్యలోంచి తీసుకురావాలి. ఇలా తీసుకోవాలండి. ఇదే విధంగా మొత్తం అన్ని బీట్స్ గుచ్చేసుకోవాలండి. ఈ లైన్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ గోల్డ్ బీట్ మధ్యలో అలాగా ఈ చివరి వరకు మళ్ళీ రివర్స్లో గుచ్చేసుకొని వస్తాం. మొత్తం గుచ్చాక మీకు చూపిస్తాను. చూడండి, ఇవి కంప్లీట్గా గుచ్చి పెట్టేసుకున్నాను. ఈ లాస్ట్లో ఈ వైర్ని మళ్ళీ ఎలా నాటేసుకోవాలో మీకు చూపిస్తాను. పూసలన్నీ టైట్గా లాగేసుకొని ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని ఈ 2 ఉన్నాయి కదా, వీటిని దీని మధ్యలోంచికి తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చాక ఇదిగోండి ఇలా పట్టించుకొని
ఇప్పుడు దీని మధ్యలోంచి తీసుకురావాలి. అప్పుడు టైట్ నాట్ పడిపోద్ది. లూజ్ లేకుండా నాట్ వేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా నాట్ వేసుకోవాలి. ఇంక ఇది లూజ్ అయినా అది జారదండి, టైట్గా ఉంటుంది ఆ నాట్. ఇప్పుడు జనరల్ నాట్ వేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవడం. హీట్ చేయడం ఏమీ అక్కర్లేదండి, ఇలా వేసుకుంటే అస్సలు ఊడదు. చూడండి ఇలా పట్టుకొని దగ్గరగా నాటు వేసుకోండి. కంప్లీట్ అయిపోయిందండి. మరి ఎడ్జ్ కట్ చేయకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి కట్ చేసి ఈ పూసలకు వైర్ పెట్టేస్తే అస్సలు మీకు కనిపించదు. లుక్ చాలా నీట్గా ఉంటుంది. హీట్ చేస్తే ఇక్కడ అంతా అదుక్కున్నట్టు అసహ్యంగా కనిపిస్తుంది. ఇది మీరు ఇప్పాలనుకున్న వేడిదండి, అంత టైట్గా ఉంటుంది నాట్. ఈ విధంగా మనం గోల్డ్ ఐటమ్స్తో చక్కగా పూసలు గుచ్చేసుకోవచ్చు. ఇదే విధంగా రెండో వైపు కూడా నాటు వేసుకొని మీకు కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఈ వైర్ని ఈ గోల్డ్ పూస మధ్యలోంచి ఇలా తీసేసుకోవాలండి. ఇంకో వైర్ ముక్కు కూడా అలానే తీసుకుంటాను. రెండు వైపులా అలా పైకి తీసేసుకుంటాను. చూడండి ఇలా గోల్డ్ పూస నుంచి మళ్ళీ వైర్ పైకి తెచ్చేస్తే అస్సలు మీకు నాట్లు వేయడమన్నా వేయడవు. ఇప్పుడు దీన్ని దగ్గరగా కట్ చేసుకోండి. ఈ విధంగా రెండు వైపులా చేసి కట్ చేసుకోవాలి. వైర్ కనిపించకుండా చిన్న కట్టర్తో చక్కగా కట్ చేసుకోండి. నాకు హారం తయారైపోయిందండి. దీని లుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది చైన్ మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెట్టుకోవచ్చండి. పొట్టిగా కావాలంటే పొట్టిగా, పొడవుగా కావాలంటే పొడవుగా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. దీంతో మీకు దీని లుక్ ఒకసారి చూపిస్తాను. నేను చెప్పే విధంగా నాట్స్ వేసుకుంటే మీకు ఇవి అస్సలు ఊడిపోవు. టెన్షన్ కూడా ఉండదు. గోల్డ్ ఐటము మనం గుచ్చుకుంటూ ఊడిపోతుంది అని భయపడక్కర్లేదు. ఈ విధంగా ట్రై చేయండి. చూడండి మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా కనిపిస్తుందండి. ఇది మెడలో వేసుకుంటే ఇంకా దగ్గరగా పూసలు వచ్చి మంచి లుక్ వస్తుందండి. ఈ విధంగా గోల్డ్ ఐటెంతో కూడా మనం శుభ్రంగా బీడ్స్ని గుచ్చి అందమైన హారాలు తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.